కేరళ భగవతి జ్యోతిష్యాలయం పండిత్ రమణాచారి ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలైనా గురూజీ 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మకర రాశి వారి జాతక ఫలితాలు, అలాగే మకర రాశి వారి వ్యక్తిత్వం, గుణగణాలు, లక్షణాలతో పాటుగా మకర రాశి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబ జీవితం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితంతో పాటుగా మకర రాశి వారి జీవితంలో స్నేహితులు, మకర రాశి వారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, అలాగే ఈ రాశి వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలను మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని శరరాశి, భూతత్వ రాశి అని అంటారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టిగా పట్టుపడుతుందో అదే విధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనిదే. ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. మకర రాశి వారికి ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చెయ్యాలి అన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం మరియు బలహీనత కూడా. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపం తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి ఏమాత్రం వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయితే పద్ధతి మాత్రం మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వం ఉంటాయి. మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అలాగే అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికంగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచన, వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యం విశేషంగా ఉంటుంది. మకర రాశి వారు మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. అంటే వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో విధంగా ధనం సర్దుబాటయ్యి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గం వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. మకర రాశి వారికి స్త్రీల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వల్ల మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయటి వారి సహాయం అధికంగా అందుతుంది. మకర రాశి వారు ఏదైనా తమకు నచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడుతూ తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవటం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీళ్ళకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దాని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వెయ్యకుండా ముగించేస్తారు. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త,
అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారు లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యానైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు మాత్రం ఏ పని చెయ్యరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరికి లాభం లేనిదే ఏ పని చెయ్యకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరిని నమ్మినట్టుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. మకర రాశి వారు ప్రయత్నాన్ని మనసున పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగాను కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. మకర రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి. వీళ్ళ తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు. మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపై చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే సంసారం బాగుంటుంది. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారు ఎవరితోనైనా గంటల కొద్దీ సంభాషించగలరు. అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటి వారితో వారి పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతం అని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అంటే వీరికి ఓటమి అనేది అస్సలు నచ్చదు. కాబట్టి ఓటమిని వీరు అంగీకరించరు. మకర రాశి వారు ఇతరుల్లో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలు అంకిత భావంతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయం దైవంగా భావిస్తారు. జీవిత మధ్యకాలంలో మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి వస్తాయి. జీవితంలో ఉన్నతిని సాధించడానికి మకర రాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. మకర రాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. బుధవారాలు మరియు చవితి తిథుల్లో 4వ చంద్రమాన దినం రోజున శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చెయ్యండి. ఎరుపు రంగు దారంలో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీస యంత్ర లాకెట్ ధరించండి. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు, గురువు మరియు రాహువు మంత్రాలను పాటించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పాటించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి. శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు, పేదలకు దానం చెయ్యండి. మీ జీవిత భాగస్వామికి విధేయులుగా, అనుకూలంగా ఉండండి. వివాహేతర సంబంధాలలో ఎప్పుడూ పాల్గొనవద్దు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు, ప్రమాదాలు మరియు కష్టాలను తెస్తాయి.
నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఆ నీటిని మర్రి చెట్టుకు అర్పించండి. ఇలా చేయటం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే కేతుగ్రహానికి పరిహారాలు చెయ్యండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. యాచకులకు, నిరుపేదలకు అరటి పండ్లు దానం చెయ్యండి. ముఖ్యంగా అరటి పండ్లను బిచ్చగాళ్ళు అలాగే ఇతర నిరాశ్రయులకు దానం చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి పుణ్యబలం లభిస్తుంది. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండటం మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది. మూగజీవాలకు, పశుపక్షాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోయి జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. సో చూసారు కదండి, మకర రాశి వారు 100 సంవత్సరాల జాతకం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేస్తే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మొబైల్ కి నోటిఫికేషన్ గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.